హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది మండే రోజు వ్లాగ్ అండి. పొద్దున్నుంచి ఆఫీస్కి వెళ్ళేంత వరకు ఏం చేశానో, అలాగే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేశానో అనేది నేను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మళ్ళీ యాజ్ యూజువల్ అండి, బ్యాక్ టు నార్మల్ రొటీన్ అయిపోయింది. నాకు ఆఫీస్కి వెళ్తున్నాను ఈ రోజు నుంచి. లాస్ట్ వీక్ మొత్తం లీవ్లో ఉన్నాను. ఎందుకు అని అంటే మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూశారు కదా. చదుమందు కొట్టించాము, అదొక 4 days పట్టింది. దాని తర్వాత నేను రెస్ట్ తీసుకున్నాను, తర్వాత వీడియోస్ తీసుకున్నాను. ఇలాంటివన్నీ చేయడం కోసం నేను లీవ్ తీసుకున్నాను అనమాట. బేసిక్గా అది నాకు కంపల్సరీ అని అనిపించింది. ఎందుకంటే చదలు చాలా ఇంపార్టెంట్. బట్టలు పెట్టిన బీరువాకే పట్టినాయి కాబట్టి నాకు కొంచెం అది చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది. సో అదనమాట. లాస్ట్ వీక్ అంతా లీవ్లో ఉన్నాను. ఇంకా ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను. నిన్న రుబ్బు పెట్టిన పిండ్లు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ మంచిగా పొంగినాయి. సో అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట. బేసిక్గా మా ఫ్రిడ్జ్ ఒక్కొక్కసారి నాకు సరిపోదు అని అనిపిస్తుంది తెలుసా. ఇంకొక ఫ్రిడ్జ్ పప్పులు గట్టా పెట్టుకోవడానికి కొనాలా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి మట్టికే. కానీ ఎన్ని సామాన్లు ఉన్నా మన దగ్గర వాటిలన్నిటికీ మనం సేవలు చేస్తూనే ఉండాలండి. ఎన్ని తక్కువ సామాన్లు ఉంటే అంత మంచిది అని నా ఒపీనియన్ అనమాట. నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, ఫ్రిడ్జ్ తలుపు పట్టట్లేదు, కింద అవి డబ్బాలు బయటకు వచ్చేసినాయి అనమాట. ఇంకా అలాగే నొక్కి పెట్టేసి ఇంకా ఇల్లు సర్దేస్తున్నాను. రాత్రి బేసిక్గా 12 o'clockకి అలాగా నేను పడుకోవడానికి వెళ్ళాను. కానీ వీడియోస్ వాయిస్ ఓవర్ ఇచ్చి అవన్నీ చేసేసరికి 2 అయిందనమాట. సో 2 o'clockకి పడుకున్నాను. కొంచెం పని చేశాను కదా, ల్యాప్టాప్, కాఫీ తాగిన కప్స్ అక్కడ వదిలేసి పడుకున్నాను అనమాట. మెయిడ్ రావట్లేదు కదా, ఇంకా అందుకని చెప్పి నేనే ఫాస్ట్గా పని చేసేసుకుంటున్నాను. అసలు ఈరోజు ఫాస్ట్గా ఒక 50 minutesలో ఇల్లు తుడిచేసానండి. అంత ఫాస్ట్గా చేసేసాను తెలుసా. అందుకే కంగారుగా కూడా నడుస్తున్నాను. బేసిక్గా టైం నేను 6:15కి అలా లేచాను. టైం అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్గా పనులు అయితే అన్నీ ముగిచ్చేసాను అనమాట ఇవాళ. ఇంకా బేసిక్గా మన పనులన్నీ డే టైంలో క్లీనింగ్తోనే స్టార్ట్ అవుతాయి. నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టము. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే నా వీడియోలోకి వెళ్ళి చూడండి. చాలా వీడియోస్ ఉంటాయి, డిఫరెంట్ కంటెంట్తో ఉంటుంది. మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టము. తిండి లేకపోయినా పర్వాలేదు, కానీ శుభ్రం అంటే క్లీన్ చేయాలి, సర్దడం అంటే కూడా చాలా ఇష్టము. మంచిగా చూసుకోవడం ఇష్టము. ఇలాంటివన్నీ నా వీడియోలో మీకు కనిపిస్తాయండి. నావన్నీ న్యాచురల్ వ్లాగ్స్. నేను అన్నీ న్యాచురల్గానే చేస్తాను. నేను ఇలాగే ఉంటాను ఇంట్లో. బయటికి వెళ్తే మేకప్ వేసుకుంటానా అంటే అబ్బే అస్సలు కాదండి. బయటకు కూడా జస్ట్ స్నానం చేసి కొంచెం మంచి బట్టలు వేసుకుంటాను అంతే. నేను ఎప్పుడూ ఇలాగే ఉంటాను. నాకు ఇలాగ ఉండడమే ఇష్టము. చాలామంది నాకు సజెస్ట్ చేస్తారు మేకప్ వేసుకొని చెయ్యి, మంచి బట్టలు వేసుకొని చెయ్యి అని. లేదండి, నా వీడియోస్లో నేను ఎలా అయితే కనిపిస్తానో నేను అలాగే ఉంటాను. ఇంట్లో కూడా రెగ్యులర్గా కూడా అలాగే ఉంటాను నేను ఇంట్లో. నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టం అని అన్నాను కదా. ఇదిగో చాదస్తం అంటారు వీటిని. చెప్పుల స్టాండ్తో సహా రోజు తుడుస్తానండి. బయట ఉన్న గేట్లు, గ్రిల్స్, అవి ఇవి, మెస్ డోర్స్ అన్నీ తుడిచేస్తాను. మీకు బోరింగ్ కొట్టించకూడదని చెప్పేసి ఇల్లు ఓడవడం చూపించలేదు ఈరోజు. సో మొత్తం ఇవన్నీ తుడిచేసి ఫాస్ట్గా ఇల్లు అయితే జస్ట్ 15 minutesలో తుడిచేసాను. ఇంకా తుడిచేసిన తర్వాత యాజ్ యూజువల్గా మనం వంట చేసుకోవాలి కదా. నిన్న వంకాయ టమాటా పచ్చడి చేశాను కదా, ఈరోజు ఆ పచ్చడే పట్టుకెళ్దామని డిసైడ్ అయ్యాను. అందుకని చెప్పి ఫస్ట్ అయితే బియ్యం కడుగుతున్నాను. నేను చూపించాను కదా నిన్న మీకు ఒక కప్పు. ఆ కప్పు నాకు క్రీమ్ స్టోన్ కాదు, ఆల్మండ్ హౌస్లో ఇచ్చారు. ఐస్ క్రీమ్ కప్ అనమాట. ఆ కప్పుతో కరెక్ట్గా ఒక గ్లాస్ కప్పు కొలతలకి తీసుకుంటాను అనమాట. ఇలాంటివి కూడా కొలుస్తూ ఉంటాను నేను. స్పూన్స్ కూడా చూపించాను కదా నిన్న సాయంత్రం వీడియోలో. మీరు ఎవరైనా మిస్ అయితే చూడండి వెళ్ళి. సో ఈ రెండు నేను పాడేయడం ఎందుకు, డబ్బులు పెట్టుకున్నాం కదా అని ఇంటికి తెస్తే ఇలా ఉపయోగపడుతున్నాయి అనమాట. ఇంకా బియ్యం కడిగేసి బియ్యం కుక్కర్లోనే పెడుతున్నాను. అన్నం అయితే కుక్కర్లో పెట్టేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసము ఎగ్ తిందామని ఎగ్ కూడా బాయిల్ చేస్తున్నాను అనమాట. కాకపోతే ఏంటో తెలుసా, కాఫీ తాగొద్దు అని డిసైడ్ అయ్యాను. ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక్కసారి కూడా కాఫీ తాగలేదు. ఆఫీస్లో నేను చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదా, నాకే కొంచెం కొత్తగా అలా ఉందన్నమాట. బేసిక్గానే నేను లొడా వాగుతూ ఉంటాను. నాకు ఫోన్లు వస్తే అక్కడి నుంచి లెగిసి పక్కకి వెళ్ళాలి. సిగ్నల్ ఉండట్లేదు, నెట్ ఉండట్లేదు. చాలా కష్టమైంది ఈరోజు ఆఫీస్లో.
కానీ తప్పదు కదా. అమ్మో అస్తమాటు ఫోన్ వచ్చినప్పుడల్లా లెగాలి, పక్కకి జరగాలి అని అంటే ఎంత కష్టమండి. మనం ఏదో పనిలో ఉంటాము, ఫోన్ వస్తుంది, ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండలేము. అక్కడి నుంచి లేచి బయటికెళ్ళో పక్కకెళ్ళో మాట్లాడాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కదా. ఈరోజైతే నేను ఫేస్ చేసిన ఇష్యూ అయితే ఇదనమాట. ఆఫీస్లో నెట్ రాదు, సిగ్నల్ రాదు, అది ప్రాబ్లం. ఇంకా ఎగ్ కూడా బాయిలింగ్కి పెట్టేశాను, కుక్కర్ కూడా పెట్టేశాను. బయట ముగ్గేయడానికి అయితే వచ్చాను అనమాట. బయట ముగ్గేసేసిన తర్వాత ఎవ్రీ ఆల్టర్నేట్ డే మొక్కలకు మళ్ళీ నీళ్ళు పోయడం మొదలెట్టాను. ఎందుకంటే మ్యాక్సిమం ఆకులన్నీ పండిపోయినాయి. ఆదివారం నాడు ఆ ఆకులన్నీ తీసేసాను అనమాట. పండిపోయిన ఆకులన్నీ, చాలా ఆకులైతే చాలా పండిపోయినాయి. నాకే చాలా బాధ అనిపించింది. ఇంకేం చేస్తాం, నాకేమో నీళ్ళు పోయడానికి ఒళ్ళు వంగట్లేదు. ఇప్పుడైతే ఇంకా ఒళ్ళు వంగించుకున్నా కంపల్సరిగా ఆల్టర్నేట్ డేస్ నీళ్ళు పోయాలి అని డిసైడ్ అయ్యాను. ఇందాకే బియ్యం కడిగాను కదా, ఆ బియ్యం కడిగిన నీళ్ళల్లో ఇంకా కొన్ని నీళ్లు డైల్యూట్ చేసి ఇవి కారిడార్లోను అలాగే బాల్కనీలోను మొక్కలకి పోస్తున్నాను అనమాట. నేను పువ్వుల మొక్కలకే కాదండి, క్రాటన్ మొక్కలకి కూడా బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఇలాంటివి పోసేస్తూ ఉంటాను. పాల ప్యాకెట్లు కడిగిన నీళ్ళు కూడా పోయొచ్చు మొక్కలకి, అది ప్రోటీన్ ఇంటేక్ మంచిగా ఉంటుంది. నిమ్మకాయ తొక్కలు కొంచెం నీళ్ళల్లో పిండి, లేకపోతే పాడేసే నిమ్మకాయ తొక్కల్ని నీళ్ళల్లో మంచిగా కడిగేసి ఆ నిమ్మకాయ తొక్కలు డస్ట్బిన్లో పాడేసి ఆ నీళ్లు పోసినా కానీ కాల్షియం అందుతుంది. సో మొక్కలకి కూడా వైటమిన్స్, ఐరన్, కాల్షియం అన్నీ ఇంపార్టెంటే. సో అందుకని చెప్పేసి ఇలా చేస్తానన్నమాట. ఇంకా ఇప్పుడు మొక్కలకి నీళ్ళు పోసేసిన తర్వాత మందులు వేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా, ఆదివారం నుంచి గురువారం వరకు నేను అసలు లాస్ట్ వీక్ మందులే వేసుకోలేదు. ముఖం అంతా లావైపోయిందనమాట. అమ్మో ఇంకా భయం వేసేసి ఫస్ట్ అయితే మందులు వేసుకుందామని 8:10 అలా అయి ఉంటుందిలేండి టైము. 8:10కి అలాగా మందులు వేసుకున్నాను అనమాట. ఇంకా మందులు వేసుకుని బాక్స్ పెట్టేసుకున్నాను. చెప్పాను కదా, ఈరోజు కర్రీ అయితే స్పెషల్గా ఏమీ చేయలేదు. జస్ట్ వంకాయ టమాటా చట్నీ చేశాను కదా రాత్రి, అదే పట్టుకుని వెళ్ళిపోయాను అనమాట. పెరుగు కంపల్సరిగా పెరుగు తింటాను నేను. బేసిక్గా నాకు పెరుగు అంటే చాలా ఇష్టము. నేను ఆల్రెడీ ఇది ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నాను కదా. యాక్చువల్గా ఇది ఏంటంటే, నేను ఒక వీడియో చూశాను, నేను వీడియోలో కూడా పెట్టాను నేను. ఆ వీడియోలో ఏంటంటే ఒక వీడియో చూశాను అన్నాను కదా, ఆ డాక్టర్ అనమాట, గైనకాలజిస్ట్. ఆవిడ పెరుగు తింటే మంచి బ్యాక్టీరియా కాబట్టి మనకి ఎస్పెషల్లీ ఫీమేల్స్కి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉండవు అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా మంచిగా అనిపించి ఇంకా రెగ్యులర్గా పెరుగు, అట్లీస్ట్ అన్నం తినకపోయినా పెరుగు ఒక 2 చెంచాలన్నా తిందామని డిసైడ్ అయ్యా. ఇంక ఇది సాయంత్రం అండి. బాక్స్ లంచ్ బ్యాగ్లో పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఈరోజు సోమవారం కదా, వైట్ కలర్ బట్టలు వేసుకున్నాను, శివుడికి ఇష్టం కదా అని చెప్పి. బేసిక్గా నేను బట్టలు అలాగే చూస్ చేసుకుంటాను తెలుసా. ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చేసాక ఈ ఉర్లిని పక్కన పెట్టానండి. ఆ ఉర్లిలో ఉన్న పువ్వులు కొంచెం ఎండిపోయినట్టు అయిపోయినాయి అని చెప్పి నిన్న తీసి కడిగాను. నిన్న వేయలేదు, కానీ ఈరోజు సాయంత్రం వేసాను అనమాట. అంటే నిన్న సాయంత్రం వేసాను, ఆదివారం కడిగాను, సోమవారం సాయంత్రం ఉర్లిలో పువ్వులు వేసాను అనమాట. ఆ పువ్వులు వేసేసిన తర్వాత పొద్దున్న కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవి కడిగేసాను కదా, అవి సర్దేసిన తర్వాత ఇడ్లీ పిండి రుబ్బాను కదా, జస్ట్ ఇడ్లీ పిండితో అట్టేసుకుందాము అని చెప్పి ఇడ్లీ పిండి తీసి బయట పెట్టాను అనమాట. ఇందులో కొంచెం ఉప్పు వేసాను. బేసిక్గా నేను ఇడ్లీ పిండి రుబ్బిన తర్వాత ఇందులో ఉప్పు గట్ట ఏమీ వేయను, అలాగే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు నేను మొత్తానికి కలిపేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఇందులో కొంచెం రాగి పిండి కలిపి ఇడ్లీలు వేస్తాను అని అన్నాను కదా, ఇంకా తర్వాత టైం వేద్దాంలే, ఇప్పుడు నేను జస్ట్ అట్టే వేస్తున్నాను కదా. మోర్ ఓవర్ ఈ అట్టు కూడా వేయడానికి ఒక రీజన్ ఏంటో తెలుసా, బేసిక్గా చట్నీ చేశాను కదా, ఆ చట్నీ అట్లోకి చాలా బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి అట్టేస్తున్నాను అనమాట. నిన్న ఇది కడిగాను కదా, ఆదివారం నాడు ఈ ఆయిల్ టిన్ కడిగాను. ఫ్లిప్కార్ట్ నుంచి గ్రాసరీస్ కూడా వచ్చినాయి కదా, ఇంకో ఈ ఆయిల్ అయితే ఫిల్ చేస్తున్నాను అనమాట. ఆ ఆయిల్ చూసారా, కలరు ఎంత డార్క్ బ్రౌన్ ఉందో, జెన్యూనే అని అనుకుంటున్నాను నేనైతే. ఇదయం అనేది చాలా మంచి బ్రాండ్ అండి, నాకైతే మంచిగా నచ్చుతుంది. నేను ఈ నూనె చాలా ఇయర్స్ నుంచి, అంటే 2018 నుంచి ఆల్మోస్ట్ నేను నువ్వుల నూనె వాడుతున్నాను. కొంచెం కాళ్ళు నాకు ఇబ్బందిగా ఉన్నాయన్నమాట అప్పుడు, అందుకని చెప్పేసి అప్పటి నుంచి కొంచెం మంచి నూనె, ఇలాంటి ఇదయం కానివ్వండి, లేకపోతే
పప్పుల నూనె అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, అది కానివ్వండి, అలాంటివన్నీ కొంటూ ఉంటాను అనమాట. సన్ఫ్లవర్ చాలా రేర్గా వాడతాను, తక్కువగా వాడతాను అనమాట. ఒకవేళ వాడినా మ్యాక్సిమం సంవత్సరంలో ఒక్క నెలలో వాడతాను అంతే. అదైతే ఇంకైతే అట్టేసేసాను. ప్యాకెట్ ఇలా పెట్టాను కదా, ఇలా ఎంతమంది పెడతారు సంచిలో, అంటే ఆ కవర్లో ఉన్న నూనె డబ్బాలో ఒక్క చుక్క కూడా మిస్ అవ్వకుండా ఇలా ఎంతమంది పెడతారు? నిజంగా జెన్యూన్గా నాకు కమెంట్ చేయండి. నేనైతే ఇలాగ కంపల్సరీగా పెడతాను. ఒక్క చుక్క కూడా వేస్ట్ అవ్వకూడదు. ఈ చుక్క వాల్యూ కూడా చాలా ఎక్కువ, అది 224 రూపీస్ అర లీటరు ఈ ప్యాకెట్ అయితే. అందుకని చెప్పి అసలు చుక్కను కూడా వేస్ట్ చేయను అనమాట నేను. ఈరోజు అస్సలు పొద్దున్నుంచి నీళ్ళే తాగలేదండి ఆఫీస్లో కూడా. సో అందుకని చెప్పేసి ఒక 2 గ్లాసులు వాటర్ అయితే తాగాను. ఆఫీస్లో ఏసీ ఉంటుంది కాబట్టి అంత దాహం వేయదు. అలాగే ఎందుకో నాకు ఆఫీస్లో వాటర్ కూడా ఎక్కువ నేను తాగాలి అని అనిపించదు అనమాట నాకు. ఇంకా అట్టుని వేసాను కదా, తిరిగేస్తున్నాను. యాక్చువల్గా ఈ డబ్బాలో నూనె పోసాను కదా, ఇది వేస్ట్ అని నిన్నటి వీడియోలో చెప్పాను కదండి. ఇది కారిపోతూ ఉంటుంది అనమాట సైడ్స్ నుంచి. అందుకని చెప్పేసి మూత పెట్టక ముందరే స్పూన్తో జస్ట్ ఇలా తీసి నూనె స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. ఇలా స్ప్రెడ్ చేసి ఒక వైపున కాలిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పాను. యాక్చువల్గా నేను ఈ టైంలో నిజం చెప్పాలంటే నాకు అస్సలు పని చేయాలని ఇంట్రెస్ట్ లేదండి మెయిడ్ ఉన్నప్పుడైతే. ఇప్పుడు నాకు తప్పదు, రేపు నేను ఇంకా ఫాస్ట్గా చేసేసుకోవాలి కదా పనులు అని చెప్పి అన్ని పనులు ఇప్పుడే చేసుకుంటున్నా. చిక్కుడుకాయలు తుంచుతున్నాను. బేసిక్గా నాకు చిక్కుడుకాయలు గట్ట ఇలాంటి పనులు చేయాలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆకుకూరలు కట్ చేయడం కానివ్వండి ఇలాంటివంటే. కానీ తప్పదు, రేపు మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఈరోజు ఇంకా ఒక పక్కన అది ఒక పక్కన ఇది అన్నీ ఒకటేసారి చేసేస్తున్నాను అనమాట. ఇదే ఇప్పుడు టీవీ కాడికి తీసుకొని వెళ్ళి కూర్చున్నాను అనుకోండి, 11:30 అవుతుంది. రాత్రి అసలు నిద్ర లేదు. బాబోయ్ ఎందుకులే ఇక్కడే నుంచి చేసేద్దామని చెప్పి ఇక్కడికిక్కడే కానిచ్చేసాను అనమాట. అట్టేసేసిన తర్వాత ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి అక్కడే ఇంకొక అట్టు కాలుతున్నప్పుడు ఇక్కడే నుంచుని తింటే ఎంత బాగుంటుందండి. బేసిక్గా నేను పచ్చడి చేశాను కదా, ఆ పచ్చడితో ఈ అట్టు నంచుకొని తింటే సూపర్ ఉంటుంది తెలుసా. నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా కారం ఎక్కువ వేసేస్తున్నానని. కారం అయితే మామూలుగా లేదు, కానీ తప్పదు, టేస్ట్ వైజ్ భలే ఉంది. నేను క్యాప్సికమ్ పచ్చడి, దొండకాయ పచ్చడి, బెండకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి ఇలాంటి పచ్చళ్ళన్నీ ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట. నాకు భలే ఇష్టం అలాంటివి అంటే. నాకు ఎందుకో చట్నీస్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకెక్కడి నుంచునే తినేస్తున్నాను, ఇంకెక్కడవక్కడ సర్దేస్తున్నాను కూడా లేండి. మళ్ళీ మనకు అది సర్దుకోలేదనుకోండి మళ్ళీ టైం టేకింగ్ ప్రాసెస్లే రేపు అని చెప్పేసి ఇంకెక్కడవక్కడ సర్దేసి ఈ డబ్బా ఉంది కదా పిండి డబ్బా, అదైతే గరిటె తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట. మిగిలిన పిండిని మొత్తం నీళ్ళైతే ఏం పోయలేదు. నిన్న జారుడుగా అనిపించింది కానీ ఈరోజు కరెక్ట్ కన్సిస్టెన్సీలోనే ఉంది అని అనిపించింది అనమాట. ఇది నాకు భయం ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ అది ఎక్కువ ఫెర్మెంట్ అయిపోయి పొంగిపోద్దేమో అని చెప్పి ఎంతవరకు వచ్చిందా పిండి అని చూస్తున్నాను అనమాట. దోశ పిండి అది కొంచెం మెల్త్గానే ఉందిలేండి, ఇప్పుడప్పుడే పొంగదులే. అది పొంగే లోపల ఈ పిండిని ఆఫ్ చేసేస్తాను నేను. చట్నీ అయితే తీసాను బయటికి. ఈ పచ్చడితో ఆ అట్టు ప్రశాంతంగా ఆస్వాదించానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కంపల్సరిగా నాకు కమెంట్స్లో చెప్పండి. ఏమనుకుంటున్నానో తెలుసా, ఎంత తక్కువ తింటే నైట్ టైంలో అంత త్వరగా పొద్దున్నే లేచిపోతాము.
అని అనుకుంటున్నాను అనమాట. ఈరోజు ఆఫీస్లోనే బాక్సులు జస్ట్ ఆ ఎంగిల్నంతా కడిగేసి తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా తినేసిన ప్లేట్లు అట్ల పెనము అవన్నీ తీసుకెళ్ళి ఈ బాక్స్ కూడా తీసుకొని వెళ్ళి డబ్బాలో వేసేసాను. టబ్లో బయట నుంచి బేసిక్గా టబ్ తీసుకొని వస్తాను. నేను ఇన్ని గిన్నెలు అయితే పర్టికులర్గా మోసుకొని వెళ్ళి బయట అయినా అనమాట. ఇంకా టైం ఆల్మోస్ట్ 15 minutes to 10 అలా అయిందండి. ఇంకొక పక్కన నాకు నిద్ర కూడా వచ్చేస్తుంది. రాత్రి కొంచెం లేట్గా పడుకున్నానని చెప్పాను కదా. ఇంకా కొన్ని బట్టలు ఉంటే నిన్న మడత పెట్టాను. ఇంకో మిగతా బట్టలు ఈరోజు మడత పెట్టేస్తున్నాను. కిటికీ తలుపు తీసాను కదా, అందులో నుంచి చల్లగా గాలి వస్తుంది. ఇంకా ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేసి పడుకోవడమే అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటానండి. నా వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. అంతవరకు పాత వీడియోస్ని ఎంజాయ్ చేయండి.